పప్పు అండి. ఇది పెసరబేళ్ళ పప్పు అండి, కందిబేళ్ళ కాదు. దాంట్లోకి టమాటా పళ్ళు, ఒక వంకాయ, ఎర్రగడ్డ, కొంచెం కీరకాయ కూడా వేస్తానండి. పెసరబేళ్ళ పప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కారం ఫస్ట్ పెసరబేళ్ళ కడిగానండి. కడిగి కొన్ని వాటర్ పోసి పెట్టుకుంటున్నా, కొంచెం నానుతాయి. ఇవన్నీ కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. మునగాకు కూడా వేస్తానండి, హెల్త్కి చాలా మంచిది మునగాకు. ఫస్ట్ బేళ్ళలోకి కొంచెము పసుపు వేసుకోండి. కారం పొడి కాబట్టి మనం వేసేది కారం. వాటర్ ఉడకడానికి కావాల్సినంత వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ కోసి పెట్టుకున్న అన్ని దాంట్లోకి వేసుకోవాలి, మునగాకు అన్నీ కూడా. కొంచెం కొత్తిమీర, మంచి స్మెల్ వస్తుందండి. 1 స్పూన్ ఆయిల్, కొంచెం చింతపండు, అన్నీ వేసి మూత పెట్టుకోవాలి. అన్నీ వేసి మూత పెట్టేసి గ్యాస్ పెట్టాలండి. 4 విజిల్స్ రానిచ్చుకోండి, మెత్తగా ఉడుకుతుంది. పప్పు ఉడికిందండి. తిరువాత కోసం ఇవి పప్పు బాగా ఉడికిందండి. దీన్ని రుచికి సరిపడ్డంత ఉప్పు వేసి పప్పు గుత్తితో ఎనపాలి. పప్పు ఎనుకోవాలండి, మళ్ళీ అదే వద్దు. పప్పు బాగా మెత్తగా స్మాష్ అయిందండి. తిరువాతకు పెట్టుకుందాం. తిరువాతకు ఆయిల్ వేసానండి. కొంచెం వేడైన తర్వాత ఇంకా తీసి పెట్టినవన్నీ వేసుకోవాలి. తిరువాత వేయించుకోవాలి. రెడ్గా అయిందండి, ఆఫ్ చేసుకోవాలి. తిరువాత పోస్తేనే వెంటనే మూత పెట్టేసుకోండి. ఆ స్మెల్ అంతా బయటికి వెళ్ళకుండా ఉంటుంది, బాగా పట్టుకుంటుంది దాంట్లోకి. పెసరబేళ్ళ పప్పు రెడీ అయిందండి. మా వాడు టేస్ట్ చూసి చెప్తాడు. సూపర్గా ఉందండి. అన్నంలో అయినా చపాతీ అయినా ఏవైనా వేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ అండి. పెసరబేళ్ళ పప్పు రెడీ.